శాఖ మంత్రి ఇచ్చిన అత్యంత సమర్థవంతంగా నడిపించినటువంటి గౌరవనీయులు హరీష్ రావు గారికి, అదేవిధంగా పేద ప్రజల గొంతుక, నిబద్ధత, నిజాయితీ, అంకిత భావంతో పోరాడుతున్నటువంటి సిపిఎం సెక్రటరీ జాన్విశ్రీ గారికి, అదేవిధంగా రాకేష్ రెడ్డి గారికి, చాలామంది పెద్దలందరూ వచ్చారు, గడ్డం శ్రీనివాస్ గారికి, అశోక్ గారికి, గెల్లు శ్రీనివాస్ గారికి, నిరుద్యోగుల సమస్యల మీద అనేక ధర్నాలు చేస్తున్న నీలం వెంకటేష్ గారికి, ఈ సమస్యల మీద పోరాడుతున్న మోతీలాల్ గారికి, జనార్దన్ గారికి, ఇంకా అనేక మంది పెద్దలందరూ ఇక్కడ వచ్చారు. పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ముఖ్యంగా ఈరోజు పెద్ద ఎత్తున నిరుద్యోగులందరూ బాకీ కార్డు మీద పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ వచ్చి గెదరింగ్ అయ్యారు. మీ అందరిని నేను అభినందిస్తున్నా. నిరుద్యోగ సమస్య మీద ఎప్పుడు ఉద్యమాలు చేసినా అప్పుడే ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేస్తుంది. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీకు కొత్త ఉద్యోగాలు అడుగుతలేము. ఈరోజు రాష్ట్రంలో మీరు ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. భర్తీ చేసే వరకు నిరుద్యోగులు ఎవ్వరు కూడా విశ్రమించరు. రోడ్డు మీద లీడర్లను తిరగనీయొద్దని చెప్పి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. జిల్లాల వారిగా కమిటీ చేయండి, నిరుద్యోగ జాకులు ఏర్పాటు చేయండి, టౌన్ వారిగా చేయండి, ఎక్కడికక్కడ ఆర్గనైజ్ చేయండి. ప్రపంచంలో ఎక్కడైనా సమస్యలు పరిష్కారం అవుతాయంటే అవి ఉద్యమాల ద్వారానే అని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తున్నా. ఇప్పుడు కాదు, 45-50 ఏళ్ళ నుంచి మేము ఇప్పుడు ఎవరికి వారు చేస్తున్నారు. కానీ 78, 77 ఆ ప్రాంతంలో నేను ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజ్ ప్రెసిడెంట్ ఉన్నా. అప్పుడు అన్ని పార్టీలు, విద్యార్థి సంఘాలు బలంగా ఉండే, పీడిఎస్, ఆర్ఎస్, ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ అందరం కలిపి యాక్షన్ కమిటీ ఫామ్ చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశాం. ఒక రోజు సెప్టెంబర్ 4, 1979లో 4000 మంది విద్యార్థులతోటి సెక్రటరియట్ ముట్టడించాం. అప్పుడు ముఖ్యమంత్రి చెన్నారెడ్డి ఉన్నాడు. బ్యాన్ లిఫ్ట్ చేయాలి, ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పి ఉద్యమాలు చేస్తే ముఖ్యమంత్రి స్పందించారు. వెంటనే మీటింగ్లు పెట్టి బ్యాన్ లిఫ్ట్ చేశాడు. ఉద్యోగాల భర్తీకి వెంటనే చర్యలు తీసుకున్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్యమాలను లెక్క చేయ నేను అనిచేస్తా అంటే కాదు, నీకు ఇప్పటికీ నేను ముఖ్యమంత్రి చేసింది నిరుద్యోగులే, ఎవ్వరు చేయలేదు. అంతా మంచి సమర్థుడైనటువంటి కేసీఆర్ని ఓడించడం అంత ఈజీ కాదు. కేవలం నిరుద్యోగుల ఆగ్రహంతో, మాకు జాబులు వస్తలేవనే ఆగ్రహంతో వాళ్ళందరూ రథయాత్ర పెట్టి ఊళ్ళల్లో తిరిగి కాళ్ళు తీసుకొని తిరిగి ప్రచారం చేసి నేను గెలిపిస్తే ఉద్యోగాల విషయంలో లేవు. ఉద్యోగాలు 2 లక్షలు లేవా? ఉన్నాయి. మీ అందరికీ లెక్కలు చెప్తాం. ఈరోజు టీచర్ ఉద్యోగాలు దాదాపు 30,000, 25,000 నుంచి 30,000 ఉద్యోగాలు ఉన్నాయి. పంచాయతీ రాజులో దాదాపు 11,000 ఉన్నాయి. 6,000 రిటైర్మెంట్ వల్ల ఉన్నాయి. ఒక 4-5,000 ప్రమోషన్ల వల్ల ఏర్పడ్డాయి. మొత్తం 11,000 ఉద్యోగాలు ఉన్నాయి. అవే కాక 7 స్కూళ్ళలో చాలా రోజులుగా భర్తీ చేస్తలేరు. 5,900 టీచర్ పోస్టులు 7 స్కూళ్ళు ఉన్నాయి. అదేవిధంగా గురుకుల స్కూళ్ళలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల పాఠశాలల్లో దాదాపు 4 నుంచి 7,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. మోడల్ స్కూల్లో, అదేవిధంగా అవైలబుల్ స్కూళ్ళలో, అదే కస్తూర్బా స్కూళ్ళలో, ఇట్లా మొత్తం స్కూళ్ళలో కలిసి 25,000 నుంచి 30,000 వేకెన్సీలు ఉన్నాయి. అదేవిధంగా కానిస్టేబుల్ పోస్టులు తీసుకున్నట్లయితే 20,000 నుంచి 22,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఈ విధంగా ఈ 2 డిపార్ట్మెంట్లోనే 50,000 పోస్టులు ఉన్నాయి. పోస్టులు భర్తీ చేయడానికి మీకు ఏం అవసరం? చాలామంది బడ్జెట్ లేదు అంటారు. ఇవన్నీ శాంక్షన్డ్ పోస్టులు, వీటికి బడ్జెట్ అలాట్ అయి ఉంటుంది. కొత్త బడ్జెట్ అవసరం లేదు. ఈ పోస్టులు భర్తీ చేయకపోతే ఈ బడ్జెట్ మిగులుతుంది, ఇక మిగిలి వేరే స్కీమ్లకు డైవర్ట్ చేస్తారు. కాబట్టి ఈ శాంక్షన్డ్ పోస్టుల విషయం లోపల కొత్త బడ్జెట్ అవసరం లేదు. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ముఖ్యమంత్రికి ఎవరు సలహాలు చెప్తున్నారో ఇప్పుడు ఈ సభాముఖంగా చెప్తున్నాం. మేము రాజకీయంగా నిరుద్యోగుల పచ్చాన పోరాడతాం. ఇప్పుడు కాదు, 50 ఏళ్ళ నుంచి కొన్ని వేల ఉద్యమాలు చేశాం, అనేక మిలిటెంట్ ఉద్యమాలు చేశాం, ప్రభుత్వాలతో చర్చలు జరిపారు. గతంలో ఉన్న ప్రభుత్వాలు నిరుద్యోగ సమస్య మీద చాలా స్పందించి చర్చలు జరిపి అప్పుడు ఉద్యోగాలు భర్తీ చేశారు.
ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీరు వాగ్దానం చేశారు, నిరుద్యోగుల ఆగ్రహంతో ఓట్ల రూపంగా మార్చుకున్నారు, అధికారంలోకి వచ్చారు. ఒక్క రోజన్నా మీరు దీని మీద రివ్యూ చేశారా? ఉద్యోగాల భర్తీ మీద ముఖ్యమంత్రి గారు ఒక్క రోజు కూడా రివ్యూ చేయలేదు. ఇప్పుడు పోస్టులు క్రియేట్ చేయడానికి కూడా చాలా డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఒకటి 23 జిల్లాలు వచ్చినాయి కొత్తగా. 23 జిల్లాలో ఒక్కొక్క జిల్లాలో 40 శాఖలు. ఈ 40 శాఖలలో కలిపితే ఎన్ని ఉద్యోగాలు ఉంటాయంటే, కొత్త ఉద్యోగాలు సృష్టిస్తే ఈ అన్ని పాత ఉద్యోగాలతోటే